హలో ఫ్రెండ్స్, గుమ్మడి గింజలు, చియా సీడ్స్, బాదం పప్పు, తర్వాత సన్ఫ్లవర్ గింజలు, అవిసె గింజలు, పుచ్చ గింజలు, వీటన్నిటితో తయారు చేసే ఒక వంటకం మీకు తెలుసా? దాన్ని ఇప్పుడు మీకు నేను చేసి చూపించబోతున్నాను. ఈ 6 గింజలతో కలిపి చేసేదే మల్టీ సీడ్స్ పౌడర్. దానికి భాండీ పొయ్యి మీద పెట్టుకొని ఇవన్నిటినీ చక్కగా వేయించుకోవాలి. బాగా దోరగా వేయించుకున్న తర్వాత అన్ని గింజల్ని మొత్తం భాండీలోంచి తీసి పళ్ళెంలోనికి పెట్టి ఉంచుకోండి. ఈ గింజలు బాగా వేగాయో లేదో మీకు తెలుస్తూ ఉంటుంది. బోలుగా సౌండ్ మారుతూ ఉంటుంది మనం వేగిన తర్వాత. ఆ గింజలు అదే మనకి గుర్తు. దాన్ని కనుక తీసుకొని పళ్ళెంలో పోసి పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి కాసేపు. చల్లారకపోతే కనుక గింజల్లో మనకి పొడి సరిగా రాదు. దాంట్లో జీలకర్ర కూడా కొంచెం వేడి చేసి పెట్టుకొని అప్పుడు ఆ గింజల్లో ఉప్పు, కారం, కొంచెం ఇంగువ అన్నీ కలిపి మొత్తం కలిసి పెట్టి ఉంచుకోండి. ఇది చాలా బాగుంటుందండి. మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది దీని రుచి ఎలా ఉంటుందో మీకు అర్థమైపోతుంది కదండి. ఇంగు వేస్తుండగానే గుమగుమలాడట్లా మీకు వాసన. దీన్ని మొత్తం తీసుకొని మిక్సీలో వేసుకొని చక్కగా పొడి చేసుకొని పెట్టుకోండి. దీన్ని వేడివేడి అన్నంలో తింటే కనుక చాలా రుచిగా ఉంటుంది. ఇది అన్నంలోకే కాదండోయ్, చక్కగా మీకు ఇడ్లీ, దోశ అన్నిట్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఎలా ఉందో చెప్పేసి